మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా కొనసాగింది. 2 రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. 11 చోట్ల చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో అక్కడ ఉత్కంఠ మరింత పెరిగింది. 17 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా 2 బీజేపీ పాగా వేసింది. ఒక కార్పొరేషన్ పై సైతం బీజేపీ తన జెండా ఎగరవేసింది. 70కి పైగా పురపాలికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ రైటర్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి. 16 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లలో ఏదైతే నూతన పాలకవర్గ ఏర్పాట్లకు జరిగిన ప్రక్రియ కొన్ని మున్సిపాలిటీలలో వాయిదాకు పడింది. ముఖ్యంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చూస్తే 17 మున్సిపాలిటీలను చైర్మన్ వైస్ చైర్మన్, కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ సహకారంతో చైర్మన్ వైస్ చైర్మన్ కైవసం చేసుకుంది. ప్రస్తుతానికి చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో 7 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అందులో గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, తర్వాత జిన్నారం, దుబ్బాక, గజ్వేల్, సూప్రాం ఈ 7 మున్సిపాలిటీలను కూడా మెదక్ జిల్లాలో కైవసం చేసుకుంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడుచింతలపల్లి, ఎల్లంపేట కైవసం చేసుకోగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేర్యాల ఒకటి కైవసం చేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరుమలగిరి, అదేవిధంగా కరీంనగర్ లో జమ్మికుంట, సిరిసిల్ల, రాయకల్ ఈ 3 మున్సిపాలిటీలను ఉమ్మడి కరీంనగర్ లో చేసుకోగా ఐజా, అలంపూర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేసుకుంది. ఆదిలాబాద్ లో ఆసిఫాబాద్ మొత్తం 17 మున్సిపాలిటీలను ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇంకా వీళ్ళకు అవకాశం ఉంది, రేపటికి వాయిదా పడ్డ వివిధ కారణాలతో కౌన్సిలర్లను కొంతమందిని ఎగ్జామ్ చేశారని చెప్పి నిర్బంధించారని చెప్పి భయపడతాము. కర్నూలులో మాజీ మంత్రి దయాకర్ రావుకు అక్కడ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి అక్కడ గొడవ జరగడం, జనగామలో ఫుల్ కోరం ఉన్నప్పటికీ కాంగ్రెస్ సభ్యుల ఒత్తిడి మేరకి అక్కడ వాయిదా పడటం. తర్వాత కేటనపల్లి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేటనపల్లి మున్సిపాలిటీలో ఫుల్ కోరం ఉన్నప్పటికీ అక్కడ వివిధ కారణాలు ఇస్తే అక్కడ కూడా వాయిదా అయిపోయటం. మొత్తం కూడా 11 మున్సిపాలిటీలలో ఈ రోజు మున్సిపాలిటీ పాలకవర్గం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో అధికారికంగా ప్రస్తుతానికి మాత్రం 11 నుంచి 12 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆమనగల్లు తర్వాత ఆమనగల్లో కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ అక్కడ లోకల్ గా ఉన్న రాజకీయ పరిస్థితులు ఒత్తిళ్ల కారణంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక సభ్యుడు గెలిచి చైర్మన్ అవడం, బీజేపీ పొత్తుతో వైస్ చైర్మన్ అవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ విధంగా మొత్తం 17 మున్సిపాలిటీలలో మాత్రం ఇప్పటి వరకు బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఇంకొక 5-6 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని చెప్తున్నప్పటికీ ఇబ్రహీంపట్నం, జనగామ, తొర్రూరు, తర్వాత కాటనపల్లి ఇలాంటి మున్సిపాలిటీలలో మాత్రం కొంత గందరగోళమైన పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ రేపు ఖాతాలకు వస్తాయా లేదంటే మళ్ళీ అవి కూడా కాంగ్రెస్ లోకి వెళ్తాయని మాత్రం మనం చూడాలి. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాములు. చోట్ల చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో అక్కడ ఉత్కంఠ మరింత పెరిగింది. 17 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా 2 బీజేపీ పాగా వేసింది. ఒక కార్పొరేషన్ పై సైతం బీజేపీ తన జెండా ఎగరవేసింది. 70కి పైగా పురపాలికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖర్ చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. ఇప్పటికే బీజేపీ సంబంధించిన మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ సంబంధించిన స్థానాల్లో కావచ్చు, ఆ అభ్యర్థుల చైర్మన్లు, కౌన్సిలర్ల విషయంలో కూడా ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎంపిక ఎవరు మేయర్ చేయాలి, ఎవరు ఉప మేయర్ చేయాలి, ఎవరిని కౌన్సిలర్, ఎవరు చైర్మన్ చేయాలనే ఉద్దేశంలో కూడా ఇప్పటికే రాజకీయాలు అనేక రసవత్తరంగా మారని చెప్పవచ్చు. గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా
అటు అధికార పక్షం కావచ్చు, ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తమ గెలిచిన అభ్యర్థులను జాగ్రత్త పెట్టుకుంటూ వాళ్ళని వేరే పార్టీలోకి జాయిన్ అవ్వకుండా వెళ్లకుండా వారి విషయంలో జాగ్రత్త తీసుకుంటూ వాళ్ళ ఎన్నికల విషయంలో కుదిరిన చోట అంటే మిత్రపక్షం వేరే పార్టీ అటు బీఆర్ఎస్ కావచ్చు, వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులతో కలిసి చైర్మన్లు అలాగే కౌన్సిలర్లు ఎన్నిక చేయాలని చెప్పేసి బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో కరీంనగర్ లో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా అక్కడ 66 స్థానాలు ఉంటే బీజేపీ అక్కడ 30 గెలుచుకుంది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 గెలుచుకునే నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కార్పొరేషన్ కరీంనగర్ సంబంధించిన కార్పొరేషన్ బీజేపీ గెలుచుకున్నది అతిపెద్ద జాతీయ పార్టీ, అతిపెద్ద పార్టీగా ఇక్కడ నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇంకా మరొక వైపు ఇస్లాపూర్ లో ఉన్నటువంటి స్థానాల్లో కూడా హంగ్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ 12 స్థానాలు, కాంగ్రెస్ 10, ఇతరులు ఇండిపెండెంట్ 4 గెలవడం జరిగింది. అయితే ఇస్లాపూర్ లో మాత్రం ఇండిపెండెంట్లు అటు బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కూడా ఇక్కడ ఇస్లాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది మున్సిపాలిటీ సంబంధించినటువంటి. దీంట్లో కూడా ఇండిపెండెంట్ లో బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ ఆ పీఠాన్ని కైవసం చేసుకుని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఖాతా కూడా ఇప్పుడు ఒక్కటి కూడా ఇస్లాపూర్ లో గెలవకపోవడంతో కూడా ఇంటర్నల్ గా బీజేపీ కూడా స్థానాలు గెలవకున్నా కానీ అటు ఇండిపెండెంట్ సపోర్ట్ చేయడంతో, ఇండిపెండెంట్ లో అటు బీఆర్ఎస్ సపోర్ట్ చేయడంతో ఇస్లాపూర్ మున్సిపాలిటీ మాత్రం బీఆర్ఎస్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక మరొక వైపు నారాయణపేట సంబంధించిన పీఠం కూడా ఇప్పటికే బీజేపీ కైవసం చేసుకుని చెప్పుకోవచ్చు. 12 మంది కౌన్సిలర్తో పాటు ఎంపీ డీకేఆర్ సంబంధించిన ఆమె ఎక్స్ అఫీషియో ఓటు ఉంటుంది కాబట్టి ఆ ఓటుతో అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి సంఖ్య 13కు చేరింది. దీంతో నారాయణపేట సంబంధించిన మున్సిపాలిటీ కూడా బీజేపీ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక 11 వార్డులలో ఇక్కడ ఇందులో 11 వార్డులలో విజయం సాధించింది. 7 వార్డులలో కాంగ్రెస్ విజయం సాధించింది. 2 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది కాబట్టి అత్యధిక స్థానాలు ఇక్కడ బీజేపీ గెలిచింది కాబట్టి మున్సిపాలిటీ నారాయణ సంబంధించిన మున్సిపాలిటీ కూడా బీజేపీ కైవసం చేసుకున్నట్టు ఇక్కడ అయిపోయింది. ఇక మెదక్ చూసుకుంటే నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మొత్తం 15 వార్డుల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 వార్డులో గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ కి మ్యాజిక్ ఫిగర్ దక్కపోవడంతో కూడా ఇక్కడ బీజేపీలో కొంతమంది బీజేపీతో కొంతమంది కాంగ్రెస్ నేతలు చేతులు కలిపినట్టుగా తెలుస్తున్న వాతావరణం. అయితే నర్సాపూర్ లో మున్సిపల్ పీఠాన్ని మాత్రం బీజేపీతో కలిసి కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. ఇక మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ గా రాజు యాదవ్, వైస్ చైర్మన్ గా బీజేపీ సంబంధించిన కౌన్సిలర్ బుచ్చయ్య యాదవ్ ను కూడా ఇక్కడ నియమించడం జరిగింది. ఇక మేడ్చల్ విషయానికి వస్తే మాత్రం ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్మన్ గా లావుడియా శ్రీదేవి అంటే ఈమె బీఆర్ఎస్ నుంచి వచ్చింది. వైస్ చైర్మన్ గా మేకల రజిత. ఇక్కడ మెదక్ లో కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన స్థానాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కూడా బీఆర్ఎస్ బీజేపీ చెరొక పదవిని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక ఆలియాబాద్ మున్సిపల్ చైర్మన్ గా కంఠం శిరీష, ఈమె కాంగ్రెస్, అయితే వైస్ చైర్మన్ కూడా మారుతి, ఈమె బీజేపీ. అయితే వీళ్ళు కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కూడా హంగు వచ్చింది కాబట్టి ఒక అండర్స్టాండింగ్ తో కూడా వైస్ చైర్మన్ పదవి వీళ్ళు దక్కించుకున్నా తెలుస్తుంది. ఇక ఆమన్గల్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ గా తల్లోజు గీత ఎన్నికయ్యారు. ఈమె భాజపాకు సంబంధించిన తల్లోజు ఆచార్య సంబంధించిన కూతురు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఈమె వైస్ చైర్మన్. ఇక్కడ ఆమన్గల్ లో కూడా కొద్దిగా త్రుటిలో కూడా బీజేపీ సంబంధించినటువంటి మున్సిపల్ గెలుచుకునే కొంచెం కొద్ది సమయంలో ఇక్కడ బీజేపీ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి అక్కడున్న రాజకీయ నేపథ్యంలో కూడా బీజేపీకి వైస్ చైర్మన్ గా అక్కడ తల్లోజు గీతకు ఇవ్వడం జరిగింది. ఇక నారాయణపేట మున్సిపాలిటీకి బీజేపీ 11 వార్డులు ఇక్కడ గెలిచింది. అయితే మొత్తంగా చూసుకుంటే పరకాల మున్సిపాలిటీలో కూడా బీజేపీ గెలిచిన వార్డులు ఒక 3 ఉన్నాయని చెప్పుకోవచ్చు. 9, 12, 15. ఇక్కడ కూడా మీకు వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు. ఇక ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కూడా మరో 21 వార్డులు గెలుచుకునే. మొత్తంగా చూసుకుంటే పోయిన ఎన్నికల కంటే కూడా ఈసారి బీజేపీకి ఒక 30 నుంచి 35 స్థానాలు ఎక్కువ వచ్చిన నేపథ్యంలో కూడా బీజేపీ కొంచెం సంతృప్తి పడుతుందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్న సందర్భం. ఇక మరొక వైపు కూడా ఎవరైతే బీజేపీ అభ్యర్థి కొన్ని చోట్ల అంగొచ్చిన ప్రాంతాల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కూడా వైస్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే రామచంద్రరావు ప్రకటించారు, ఎక్కడ కూడా హంగొచ్చినా కానీ మేము ఎక్కడ కూడా ఎవరితో పొత్తు పెట్టుకోము, మేమే సొంతంగా పోటీ చేస్తాము ఆయా చోట్ల అని చెప్పేసి చెప్పడం అనేది. దాంతో కూడా బీజేపీ కొన్ని స్థానాలు కోల్పోవాల్సిన పరిస్థితి మాత్రం కొన్ని చోట్ల కనిపిస్తుంది. కాబట్టి ఈ చైర్మన్లు వైస్ చైర్మన్ ఎన్నికల విషయంలో కూడా ఇప్పటికే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకునే స్థితిలో కూడా ఎవరు పక్కదారి పట్టకుండా ఎవరు ఎటు వెళ్ళకుండా ఇప్పటికే ప్రక్రియను పూర్తి చేసి క్యాంపు రాజకీయాలకు అన్ని పార్టీలు కూడా తెరలేపినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం 5-6 గంటల లోపు కూడా ఆయా మున్సిపాలిటీ సంబంధించిన వైస్ చైర్మన్ కూడా
ఎంపిక పూర్తయిన నేపథ్యంలో పూర్తి సమాచారము పూర్తిగా కూడినటువంటి లెక్కలతో కూడినటువంటి ఏ మున్సిపాలిటీని ఏ పార్టీలు గెలుచుకున్నాయని పూర్తి సమాచారం మనకు 2-3 గంటల్లో తెలియదు శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్.